హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారు? పెరుగుతో చిక్కుడుకాయ కర్రీ చేశానండి. అద్భుతంగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పెరుగు తిన్న వాళ్ళు కూడా తెలియదు కదండి, తినేస్తారు. మరి పచ్చడి లేకపోతే బాగోదు కదా! అందుకని దోసకాయ టమాటా పచ్చడి చేశానండి. సూపర్‌గా కుదిరింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉన్నాయండి. ముందుగా పచ్చిమిర్చి, టమాటా, చింతపండు వేసి, నూనె వేసి వేయించుకొని పక్కన పెట్టుకుందామండి. పచ్చిమిరపకాయల్ని బాగా వేయించుకుందాం. వేయించుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి కూడా టేస్ట్‌గా ఉంటుంది. పచ్చిమిరపకాయ ఎప్పుడు పచ్చిగా ఉండకూడదండి. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, ఈ పచ్చిమిర్చి అన్నీ వేసి ఒకసారి మిక్సీ చేసుకుందాం. తర్వాత దోసకాయ ముక్కలు వేసి మిక్సీ చేసుకొని తిరగమాత వేసుకోవడమే. అంతే, సింపుల్‌గా అయిపోద్దండి. తిరగమాతలో తెలుసు కదా, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు చిక్కుడుకాయ పెరుగు కూర చేసుకుందామండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా వేగనిద్దామండి. కరివేపాకు కూడా వేద్దాం. వేసి వేగనిచ్చి బాగా వేగిన తర్వాత వలుచుకున్న చిక్కుడుకాయలు, టమాటాలు వేసి బాగా వేపుకుందామండి. చిక్కుడుకాయ కొంచెం వేగేంత వరకు ఉంచుకుందాం. అప్పుడే కూర బాగుంటుంది. చూసారు కదా, బాగా వేగిన తర్వాత సరిపడంత ఉప్పు, కారం, నీళ్లు పోసి ఉడకనిద్దామండి. బాగా ఉడికిన తర్వాత చిక్కపడ్డాక పెరుగు వేసి స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి పెరుగు వేసామనుకోండి, పెరుగు విరగదు, బాగుంటుంది. చూసారు కదా, చక్కగా 5 నిమిషాలు పక్కన పెట్టామంటే ముక్కకు కూడా పెరుగు పట్టేస్తండి. చాలా కమ్మగా ఉంటుంది. పెరుగు తినని పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన కర్రీ అండి. కమ్మగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఆ కూర టేస్ట్. వీరేన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ సపోర్టు నాకెంతో ముఖ్యం అండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తారని, మీ ఆదరణ నాకు ఎప్పుడూ ఉంటుందని మనసారా కోరుకుంటున్నాను. మీ బిరంజ్యోతి నల్లమోతు.